జనం కోసం న్యూస్ కు స్వాగతం. మెయిన్ ఏమంటే దీనికి వచ్చేసి బ్రాందీ షాప్ లైసెన్స్ ఉంది, కానీ ఇది రెస్టారెంట్ మించిపోయింది. ఇది ఒక పబ్ లాగా తయారైంది. చూడండి, ఇక్కడ ఒక ఎకరా పొలంలోన పబ్ లాగా మొత్తం ప్లాస్టిక్ కవర్స్, కూర్చొని తాగడం ప్రశాంతంగా చూడొచ్చు. మరి వీళ్ళు బయట పోయినాక మరి కాలనీకి పోతారు, రోడ్డుకి పోతారు, యాక్సిడెంట్ చేస్తారు, మరి ఏమన్నా మహిళల్ని వేధిస్తారు, చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ శాఖని, ఎక్సైజ్ శాఖని కోరుతున్నాను. ఆధుని ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఇక్కడ ఆధుని ఆస్పరి బైపాస్ దగ్గర డిమార్ట్ పక్కన యాగ్నిక్ వైన్స్ పేరుతో జరుగుతున్న ఈ యొక్క తతంగాన్ని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చూడడానికి రావడం జరిగింది. మిత్రులారు చూసినట్లయితే బ్రాందీ షాప్ లైసెన్స్ ఉంది యాగ్నిక్ వైన్స్కి. బీజేపీ నాయకులు వెల్లాల మధుసూదన్ శర్మ గారు ఓపెనింగ్ చేసింది. మరి దీంట్లో చూసుకున్నట్లయితే జస్ట్ వైన్స్ లైసెన్స్ మాత్రమే ఉన్నది, ఈ రెస్టారెంట్ లైసెన్స్ లేదు. కానీ ఇక్కడ రెస్టారెంట్ని మించిన విధంగా ఈరోజు ఒక ఎకరా స్థలంలో మరి కూర్చోబెట్టి అందరినీ తాగించే పరిస్థితి ఉంది. ముందు వెనక ఎకరా స్థలము. మరి బయట ఎక్కడైనా ఏదైనా పార్క్లో కానీ ఏదైనా ప్లాట్లో కూర్చొని తాగితే మరి పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు. మరి పట్టణం నడిబొడ్డున ఇంత పబ్లిక్గా డిమార్ట్ పక్కన మరి తాగుతుంటే మరి సంబంధిత పోలీస్ శాఖ ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తున్నాం. మరి ఈ విషయాన్ని చూడండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి ఆధునిలో అవినీతి ఉండరాదు, అంతా చట్ట ప్రకారం ఉండాలని చెప్తారు. మరి ఏ చట్టం మరి ఎమ్మెల్యే పార్థసారథి గారే చెప్పాలి. చూడండి, ఎకరా స్థలంలో ఈరోజు తాగుతున్నారు కూర్చొని. పక్కనే స్కూల్, అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. మరి పర్మిషన్ ఇచ్చారు, సంతోషం, బిజినెస్ నడవడానికి ఇచ్చారు. కానీ ఇండ్ల మధ్యలో పర్మిషన్ ఇచ్చారు. మరి ఈ ఇండ్ల మధ్యలో ఇట్లా తాగుతుంటే రాత్రిపూట మరి పోలీసులు, పోలీస్ శాఖ, అబ్కారీ శాఖ, ఇవన్నీ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే చూసినట్లయితే ఈరోజు లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మధ్యన తాగడం వలన. అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ తాగి వెళ్ళిన వ్యక్తి మరి రెసిడెన్స్ హౌసెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా మెయిన్ రోడ్ ఉంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏమన్నా పిల్లలకి ఏమైనా ఏం జరిగినా, ఈరోజు నేరాలు జరిగినా, మహిళలపై ఏమైనా అవినీతి జరిగినా మరి ఎవరికి బాధ్యత అని చెప్పి మేము ఈ యొక్క 2 టౌన్ ఏరియాలో వస్తుంది. ఇది పోలీసులు కూడా దీన్ని ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. ఈ విషయం మేము కర్నూలు జిల్లా ఎస్పీ గౌరవనీయులు ఎస్పీ గారికి, అదేవిధంగా ఆధునిక డిఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేస్తున్నాము. అదేవిధంగా లైవ్లో మేము 100 కూడా ఫోన్ చేస్తున్నాము. చూద్దాం యాక్షన్ ఎలా ఉంటుందో. వీళ్ళు ఇలాగే చేసుకుంటూ పోతే ఈరోజు ఆధునిలో చూడండి మరి పరిస్థితి. ఒక ఎకరాలో కూర్చోబెట్టి బయట తాపిస్తుంటే ఒక్కరు ఒక కేసు పెట్టడం లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యాగ్నిక్ వైన్స్ లైసెన్స్ రద్దు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉచ్చలవిడి తాగడాన్ని ఆపి వీళ్ళపై కేసు నమోదు చేసి రాబోయే రోజుల్లో ఇలాంటివి విచ్చలవిడితనం జరగకుండా చూడాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. 100. హలో, నమస్తే సిఏ గారు. నమస్తే. నమస్తే సార్, నా పేరు నూర్ అహ్మద్ సార్, ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ. ఎవరండి? నూర్ అహ్మద్ సార్, ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ, ఎంఎస్పిఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. చెప్పండి. ఇక్కడ ఆస్పరి బైపాస్ పక్కన సార్, డిమార్ట్ పక్కన ఒక బ్రాందీ షాప్ ఉంది. సుమారు ఒక ఎకరాల్లో బయట మనుషులు కూర్చోబెట్టి తప్పిస్తున్నారు. ఇక్కడ మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. మేము స్పాట్లో ఉన్నాం సార్. డిఎస్పీ మేడం ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. అదే సార్, 1 టౌన్ 3 టౌన్లో బాగా కంట్రోల్ ఉంది సార్. దయచేసి మీరు ఒకటి కొద్దిగా సీరియస్ తీసుకోవాలి సార్. 1 టౌన్ 3 టౌన్లో ఇలాంటి సమస్య లేదు, 2 టౌన్లో ఉంది సమస్య. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఓకే సార్. ఎందుకంటే పక్కన కాలనీ ఉంది, స్కూల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి సార్. కొద్దిగా మెయిన్ రోడ్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా తాగుతున్నారు. ఇక్కడ చూసినాం, కర్ణాటక నుంచి వస్తున్నారు. అంటే బయట తాగడం అనేది మీ జ్యూరిడిక్షన్ కదా సార్? బయట తాగడం కాదు, అసలు షాప్ పెట్టడమే నేరం. అవునవును సార్, షాప్ పెట్టడం నేరం. అది కూడా మేము యాక్షన్ తీసుకుంటాం లేండి సార్. ఎస్పీ సార్కి కంప్లైంట్ చేస్తున్నాము. ఎస్పీ గారు దాని కన్సర్న్. అవునవును సార్, ఎక్సైజ్ శాఖ. అవును సార్, ఎక్సైజ్ శాఖ కూడా చేస్తాంలేండి. ప్రెజెంట్ అయితే బయట తాగుతున్నారు సార్, రోడ్డు మీద తాగుతున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, బాగున్నారా మేడం? హలో, ఎవరు? నేను మేడం నూర్ అహ్మద్ మేడం, ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ. వచ్చిపోయినా ఒకసారి కలిసిపోయినా. హలో, ఎవరండి? మేడం నూర్ అహ్మద్ మేడం, ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. బాగున్నారు మేడం? చెప్పండి, ఏమైనా పనుందా? అవునవును మేడం, ఇక్కడ మన హాస్పిటల్ బైపాస్ డిమార్ట్ పక్కన
ఈ బ్రాంతి షాప్ పెట్టినారు. మొత్తం జనాలు ఒక ఎకరా స్థలంలో కూర్చొని తాగుతున్నారు మేడం. ఓకే. 1 టౌన్ 3 టౌన్లో లిమిట్స్ బాగుంది మేడం. 1 టౌన్ శ్రీరామ్ గారు కావచ్చు, 3 టౌన్లో కావచ్చు, ఆ లిమిట్స్ ఇలా బయట తాగడం అనేది లేదు. 2 టౌన్ లిమిట్ ఉంటే కొద్దిగా కంట్రోల్ చేయడం మేడం. ఓకే. అదే ఈ మెజర్స్ పెట్టాను, మీకు కూడా పెట్టాను, ఎస్పీ సార్ కూడా పెట్టాను మేడం, మీకు కూడా పెట్టాను. చూడండి, ఎందుకంటే పక్కన స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ ఏరియా మేడం. రెసిడెన్షియల్ ఏరియా ఉంది, స్కూల్స్ ఉన్నాయి మేడం. చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఏరియాలో. పర్మిషన్ ఇవ్వడమే రాంగు. మరి ఇచ్చిన అధికారులు ఎవరో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే పక్కన హౌసెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. మరి రెసిడెన్షియల్ ఇండ్ల మధ్యలో ఇవ్వడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లేడీస్, ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, పొద్దున పోయి సాయంత్రం వచ్చేవాళ్ళు అనమాట. మరి ఇలాంటి చోట బ్రాంతి షాప్ ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి గౌరవనీయులు డిఎస్పీ మేడం గారు కూడా ఇచ్చినాం, ఖచ్చితంగా వారు యాక్షన్ తీసుకుంటే మేము నమ్ముతున్నాం. 1 టౌన్ 3 టౌన్ ఏరియాలో బాగా కంట్రోల్లో ఉంది ఈ విషయం. 1 టౌన్ శ్రీరామ్ గారు కావచ్చు, 3 టౌన్ సిఏ గారు కూడా చాలా ఇట్లా బయట తాగడం అనేది మాకు కనబడదు. 1 టౌన్ 3 టౌన్ ఏరియాలో అద్భుతంగా కంట్రోల్ చేశారు. మరి 2 టౌన్ సిఏ గారు కూడా కొత్తవారు కాబట్టి వారు కూడా ఇంకా అర్థం చేసుకోలేము ఇంకా కావాలి నాకు తెలిసి. మరి 2 టౌన్ సిఏ గారు కూడా దీన్ని కంట్రోల్ చేసి ఇక్కడ ఇలా బయట తాగడం అనేది ఆపాలని చెప్పి, ఎందుకంటే బయట తాగితే వాళ్ళు బయట ఇంకా ఏం చేస్తే వాళ్ళకే తెలుసు. ఇంకా మెయిన్ ఏమంటే ఇది దీనికి వచ్చేసి బ్రాంతి షాప్ లైసెన్స్ ఉంది, కానీ ఇది రెస్టారెంట్ని మించిపోయింది. ఇది ఒక పబ్ లాగా తయారైంది. చూడండి, ఇక్కడ ఒక ఎకరా పొలంలోన పబ్ లాగా మొత్తం ప్లాస్టిక్ కవర్స్, కూర్చొని తాగడం ప్రశాంతంగా చూడొచ్చు. మరి వీళ్ళు బయటకు పోయినాక మరి కాలనీకి పోతారో, రోడ్డుకు పోతారో, యాక్సిడెంట్ చేస్తారో, మరి ఏమన్నా మహిళల్ని వేధిస్తారు, చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ శాఖని, ఎక్సైజ్ శాఖని కోరుతున్నాను. ఇంకోటి ఏమంటే ఇక్కడ పక్కన 2 షాపులు ఓపెన్ చేసినారు అనుబంధంగా. మరి దానికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు, మున్సిపాలిటీ పంచాయతీ పర్మిషన్ ఉందో లేదో తెలియదు. పెట్టేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. మరి బ్రాంతి షాప్ అనేది ఇండ్ల మధ్యలో ఇవ్వడం అనేది రూల్స్ ప్రకారం ఇవ్వరాదు. మరి కాబట్టి వెంటనే ఈ యొక్క యాగ్నిక్ వైన్స్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖను, ఎక్సైజ్ శాఖను, ముఖ్యంగా మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారిని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే దీన్ని స్టేట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి లైసెన్స్ రద్దు చేపిస్తాము. ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మాదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అందరికీ, మీడియా మిత్రులకి, ఎందుకంటే చాలా ప్రమాదకర పరిస్థితి ఉంది.